కలగా మిగిలిపోతుంది కానీ ఎవరికి కాటల. కానీ కూటమి ప్రభుత్వం ఇవాళ రోజున వచ్చిన తర్వాత అంటే మీకు గుర్తుందో లేదండి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే క్యాంపెయినింగ్ ఒకటి చేశారండి. జగనన్న మోసం అని చెప్పేసి 2022 నవంబర్ 12, 13, 14లో ప్రతి సామాన్యుడిని దాంట్లో ప్రతి లబ్ధిదారుడిని కూడా చేయి కలిపి ఇది మొత్తం ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశం మీద ప్రతి ఒక్కరిని భాగస్వామ్యంగా చేసుకొని ఆ కార్యక్రమంలో #జగనన్న మోసం అని చెప్పేసి పెద్ద డిజిటల్ క్యాంపెయినింగ్ చేసాం. అసలు మీరు నమ్మరు, అశేష స్పందన మాట ఆ టైంలో. ఆ స్పందన చూసి మేమే షాక్ తిన్నాం. ఎందుకంటే విజయనగరం దగ్గర నుంచి కూడా అనంతపురం, హిందూపూర్ వరకు కూడా ఆయన జరిగిన మోసాలు ఎట్లాగంటే చెరువుల్లో, శ్మశానాల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ హయాంలో ఓన్లీ రంగులు కొరకే పరిమితం చేస్తున్నారు అన్న మాట నిజం చేసుకున్నారు. ప్రతి సామాన్యుడు బయటకు వచ్చి గళమెత్తి ఇప్పించారు. మేము కూడా అక్కడ లోకల్గా ఉన్న మేము టీవీ ఛానల్స్లో కూడా మేము ఇట్లా పెట్టామండి. 2022లో మేము నవంబర్ 12, 13, 14 అది మేము ఆ టైంలో అట్లా చేసామండి. కానీ ఇది 2022 నవంబర్ అండి. ఇలా ప్రభుత్వం ఇప్పుడు 2024 కదా, ఈ టైంలో వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పేసి లబ్ధిదారికి మళ్ళీ గృహాలు ఇవ్వాలన్న ప్రభుత్వం పడిపోతుందని మీరు డిసైడ్ చేశారా, వాళ్ళు డిసైడ్ అయ్యారు? వాళ్ళకి అర్థమైపోయిందండి. ఎందుకంటే జేఎస్పీ ఫర్ రోడ్స్ చెప్తున్నారు అంటే మేము చేసింది ఎట్లాగంటే ప్రజల్లోకి తీసుకెళ్ళామండి. ఆ సమస్యలన్నీ కూడా ప్రజలకు తెలిసేలా చేసాం. ఆ డిజిటల్ క్యాంపెయినింగ్ అంటే ఇప్పుడు చాలా విషయాలు అంటే జేఎస్పీ ఫర్ రోడ్స్ ఎంత అధ్వానమైన రోడ్లు చూడండి. రోడ్డు మీద ఒకళ్ళు బస్సులు కూడా పడుకునే పరిస్థితి అయిపోయింది. దాని తర్వాత ఇట్లాంటి మోసాలు, జగనన్న మోసం అనే ఒక కార్యక్రమం ఒకటి, ఇలాంటివన్నీ చూస్తూ ఉండంటే వినూత్నంగా కార్యక్రమాలు చేసాం. ఈ పడిపోయే టైంలో మా కొడాల నాని గారు ఒక కార్యక్రమం, చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇచ్చారు. ఇవాళ మీరు చూస్తే జగనన్న కాలనీలో టిట్కో పరిస్థితి ఎట్లా ఉందంటే అండి, మొత్తం లీకేజీలు, ప్లంబింగ్ బంద్ చేయదు, సెప్టిక్ ట్యాంకర్లో వాటర్లంతా ఇళ్ల ముందుకు వస్తాయి. ఇవాళ చూసుకుంటా ఉండంటే మొత్తం పెయింట్ అంతా ఊడిపోతుంది, మొత్తం చెత్తాచెదారం అయిపోయింది. వాళ్ళు కట్టింది ఏంటని చెప్పారండి, వాళ్ళు ఏమైనా అద్భుతాలు చేశారంటే చెప్తా ఉండండి. నేను ఇప్పుడు ఫోటోలతో సహా, ప్రూఫ్లతో సహా నేను చూపిస్తా ఉంటాను. ఒకసారి అడుగుదాం రామారావు గారిని. రామారావు గారు నమస్తే, గుడ్ మార్నింగ్. ఏంటి మరి మీరు కట్టిన జస్ట్ ఎంత 3,19,000